తెలంగాణ రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలతో వాతావరణం మరింత వేడెక్కుతోంది. మాజీ సీఎం కేసీఆర్ పాలనతో పోలిస్తే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు కాలేదని, రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలను నిర్వీర్యం చేశారని విమర్శించారు. ధాన్యం కొనుగోళ్లు, విద్యుత్ సరఫరా, ఎరువుల లభ్యత, రైతు సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి నెలకొందని ఆయన తెలిపారు. కానీ ఎవరైతే ఈ కష్టకాలంలో నిలబడ్డ కార్యకర్తలు గుండెలో పెట్టుకొని మిమ్మల్ని కాపాడుకుంటారు. ఏ మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత మాది. రాబోయే రోజుల్లో శిక్షణ కార్యక్రమాలు పెట్టుకొని పార్టీని మంచిగా బలోపేతం చేసుకుందాం. భవిష్యత్తు మనది ఉంటుంది. మా మనవరైనా నిర్ణయాలు గట్టిగానే చేసుకున్నాడు. గట్టిగా వేయాలి. ఇక బయలుదేరాలి. రోజు ఇక డి అంటే డి అనాలి. దేనికైనా తయారు ఉండాలి. నీ వెనుక పార్టీ ఉన్నది, నీ వెనుక కార్యకర్తలు నువ్వు ధైర్యంగా కొట్టాలి. నువ్వు గట్టి కొట్టాటనే కార్యకర్తలకు ధైర్యం వస్తుంది. నువ్వు బయలుదేరితేనే కార్యకర్తలు ఇంకా గట్టి. నువ్వు ఒక్కడికి ఇస్తే వాళ్ళు అందువల్ల మిత్రులారా, మంచి నాయకులు ఉన్నారు వేదిక మీద. అంతా సీనియర్ నాయకులు, మా రాములన్న కానీ, మా రాకేష్ కానీ, సత్యనారాయణ రెడ్డి కానీ, మా శంకరుల కానీ, మా రఘువీర్ సింగ్ కానీ, అందరూ హేమా హెండీలు ఉన్నారు. కలిసి పనిచేయండి, కలిసి ఉద్యమం చేయండి, కలిసి ప్రభుత్వం మీద పోరాడండి. భవిష్యత్తు మనదే. మనకంటే కార్యకర్తలు మనకు ముఖ్యం. ఇవాళ మనం ఆ కార్యకర్తల కోసం అందరూ కూడా కలిసి పనిచేయాలి. పక్కన పెట్టి ఇలా కార్యకర్తలు ఇంత కష్టకాలంలో నిలబడేటువంటి కార్యకర్తలకు ధైర్యాన్ని ఇవ్వాలంటే మన అభిప్రాయ భేదాలు పక్కన పెడదాం. అందరం కలిసిమెలిసి మళ్ళీ మన కేసీఆర్ ముఖ్యమంత్రి చేసుకుందాం. జై తెలంగాణ. మనం గ్యారెంటీ వస్తాం. కానీ ఎవరైతే ఈ